మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేయట్లేదు? సోనం వాంగ్చుక్ గారు దాదాపు 20 days హంగర్ స్ట్రైక్ చేసినా కానీ, నిన్న మొన్న జెన్జీ యూత్ అక్కడ జంతర్ మంతర్లో ఇంత వైలెంట్ గా ప్రొటెస్ట్ చేసినా కానీ, అపోజిషన్ ఎంత డిమాండ్ చేసినా కానీ ఎందుకు చేయడం లేదు? ఆయన రిజైన్ చేయకపోవడానికి 3 main reasons. ఫస్ట్ది, ధర్మేంద్ర ప్రధాన్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈజ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. 2024లో హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ద మెయిన్ బ్రెయిన్ బిహైండ్ ఇట్ ఈస్ ధర్మేంద్ర ప్రధాన్. రీజన్ నెంబర్ 2, ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ ఫ్రమ్ ఒడిస్సా. దాదాపు 2000 నుంచి 2024 వరకు ఒడిస్సాలో బీజేడీ రూల్ చేసింది. 24-year రూల్ కి బ్రేక్ వేసి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ధర్మేంద్ర ప్రధాన్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. సో ఇక్కడ రీజనల్ పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రీజన్ నెంబర్ 3, బీజేపీ ఆపరేషన్ ప్రొసీజర్. ప్రొటెస్ట్ చేశారనో లేకపోతే అపోజిషన్ డిమాండ్ చేసిందని చెప్పేసి ప్రతిసారి మినిస్టర్ మార్చుకుంటూ పోతే నెలకు మినిస్టర్ మార్చాలి. సో బీజేపీ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, ఒక కమిటీ ఫామ్ చేసి దాని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటుంది. సో ఈ 3 reasons వల్ల బీజేపీ గవర్నమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ ని రిజైన్ చేయమని అడగడం లేదు. ఇవి కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ బి రీడింగ్ ఇట్.